వాట్? ఈ అగ్ని ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులంతా రిలాక్స్ అవటమా? నో. అవును, ఈ పోలీస్ స్టేషన్లో ఈ అగ్ని ఉండగా ఈ ఏరియాలో ప్రజలకి పని లేదు, పోలీసులకి పని లేదు. అయినా డ్యూటీ కదా. ఓ అగ్ని, ప్రతి అగ్ని. సార్ సార్, కేసులు ఏమైనా వచ్చాయా? పెద్దాపురం సెకండ్లో వచ్చింది. కొత్త కేసులు? కొత్త కేసా? పోలీస్ స్టేషన్ కేసులు ఏమన్నా వచ్చాయా? మన స్టేషన్ కేసులు ఎక్కడ వస్తాయండి? రావు రావు రావు. ఈ అగ్ని ఏరియాలో ఉండగా కేసులే రావు రావు. అగ్ని 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 పెంచేదవా? సార్ సార్ సార్, అగ్ని. ఏదో వినరాని మాట వినపడుతోంది. అగ్ని. నమస్తే సార్. ఎస్. నిన్న చోరు బజార్లో టీ తాగుతుంటే నా సైకిల్ పోయింది సార్. ఎన్ని గంటలకి? నిన్న సాయంత్రం 6 గంటలకు సార్. 104. ఎస్ సార్. ఇతని దగ్గర కంప్లైంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ రండి. ఈ అగ్ని ఉన్న ఏరియాలో సైకిల్ పోవడమా? నాకు తెలియాలి. కూల్ డౌన్ సార్. ఈ అగ్నిని చల్లార్చడానికి ఈ గంగ ఉంది కదా. గంగా నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే సార్ అగ్ని. ఏ నువ్వు లేక నేను లేనా? ఈ గంగ లేక ఈ అగ్ని లేడు. ఈ గంగ చెయ్యి వేస్తే ఈ అగ్ని పర్వతం ఐస్ అయిపోతుంది. గంగా, ఏముంది నీ చేతిలో? సార్, ఈ ఉద్యోగానికి రాకముందు గండిపేటలో చేపలు పట్టే చెయ్యది. అగ్ని. సార్, నాకు 2 రోజులు సెలవు కావాలి. గంగా, 2 రోజులా? ఎందుకు అని నేను అడగను, ఎందుకు అని నువ్వు చెప్పకు. 2 పక్కన 2 సున్నాలు పెట్టి 200 రోజులు తీసుకో. నేను కవర్ చేస్తా. 200 రోజులు సెలవంట్రా. ముందు నీ పని చెప్తా. రిలాక్స్. సార్, నాకు రోజు సెలవు కావాలి సార్. ఎందుకు? మా ఆవిడ కడుపుతోంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీ ఆవిడ కడుపుతో ఉంటే బిడ్డ నువ్వు కంటావా? సార్ లుక్, పోలీస్ అన్నాక డ్యూటీకి అంకితం అవ్వాలన్న సంగతి తెలీదా? మరి గంగకి ఎవరు సార్? గంగ నాకు అంకితం అవుతుంది. మరి నాకు కానిస్టేబుల్స్. ఎస్ సార్. ఆ సైకిల్ వాడిని ఎలా తీసుకురండి. ఎస్ సార్. కంప్లైంట్ రాసిచ్చావా? ఇచ్చాను సార్. ఓకే. కానిస్టేబుల్స్. ఎస్ సార్. వీని సెల్ల వేస్తున్న 4 ఉతక. అలాగే. అదేంటి సార్, నన్ను ఎందుకు ఉతకడం? ఈ అగ్నున్న ఏరియాలో సైకిల్ పోగొట్టుకున్నందుకు గో. సార్ ఇది అన్యాయం సార్. సార్, అగ్ని కానిస్టేబుల్. ఎస్ సార్. ఫాలో మీ. ఎక్కడికి? మరి నేను కూడా రావాలా? గంగా, నువ్వు లేకుండా నేను వెళ్ళగలనా? ఏ మీకంత భయమా? గంగా, నువ్వు నన్ను ఫాలో కా. నిన్ను కర్తవ్యం సినిమాలో విజయశాంతి అతనిదాన్ని చేస్తాను. అప్పటికి కానీ మీ ఆవిడ పోలందేమో. నువ్వు నార్మల్ సార్. నువ్వు ఇక్కడే ఉండి ఖైదీని చూసుకుంటూ ఉండు. అలాగే సార్. గంగా, ఫాలో మీ. అగ్ని. ప్రీతి. హాయ్. ఓకే. హాయ్ అంజు. హాయ్. యూ క్యారీ ఆన్. నా వైపు కూడా చూడట్లేదంటారా బాబు? ఓకేరా బాయ్. టికెట్లు తీసుకురా. బాయ్ ఇద్దరికి. అరే బబ్లు,
ఒక్కసారి అటు చూడరా, నీ ప్రీతి వస్తుంది. ప్రీతే ఎక్కడ్రా? అటు చూడరా. చూడ్రా దాని అందం. ఏం ఫిగర్ రా. అవునురా. ఎలా నడుస్తుందో చూడు. అరే బబ్లు, నువ్వే వెళ్ళి ప్రీతిని డ్రాప్ చేయొచ్చు కదా. నేను రమ్మంటే వస్తుందా? ఎందుకు రాదురా, ట్రై చెయ్యి. ఇక్కడ తీసుకుందామా? ఓకే, ఇక్కడే తీసుకుందాం. రారా. నువ్వు ఉండరా బాబు, తల తింటున్నావేంట్రా? రే ఏం చూస్తున్నావురా? రే నువ్వు ఉండరా, నిశ్శబ్దంగా ఉండలేవా? రే నేను ఇంత టెన్షన్తో ఇన్నిసార్లు అడుగుతుంటే ఏంట్రా సమాధానం చెప్పకుండా నిలబడి అలా చూస్తున్నావు? నువ్వు ఉండరా, ఊరికే హాస్పిటల్ ఏదో జరుగుతుందిరా. ఏం జరుగుతుందో చెప్పరా. చెప్తానురా. ప్రీతి చేతి మీద ముద్దు పెట్టాడురా. అరే ప్రీతి కూడా నవ్వుతుందిరా. అరే దరిద్రుడు స్టైల్గా రోజా పువ్వు తీశాడ్రా. అరే ఆ పువ్వు ప్రీతి ఫేస్ మీద తిప్పుతున్నాడు రా. ఏమైంది? ఏం మాట్లాడుతున్నావురా? ఒరే వాడు దగ్గరికి వస్తున్నాడు రా. అరే ప్రీతి కొలతలు తీసుకుంటుందిరా. ఏంటి? నీ జీవితం వేస్ట్ రా. ఓ షిట్. అరే పోయిందిరా. 5వ గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది. సర్వనాశనం. ఈ అమ్మాయి మీద చాలా నమ్మకం ఉండేది. అరే యార్, ఎందుకురా బాధపడతావు? నేనున్నాను కదా. ఇప్పుడు చూడరా నేనేం చేస్తాను. బ్రదర్ సార్, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడు? ఏమో సార్, అతని పని అతను చూసుకుంటున్నాడు, నా పని నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడు? రేపు సాయంత్రం తాజ్ బంజారాలో కలవమని చెప్పాడు సార్. తాజ్ బంజారా? ఈ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? ఆ అమ్మాయి గురించి అయితే నాకేమీ తెలియదు సార్. వాడు మాత్రం రోజుకు ఒక అమ్మాయిని తీసుకొస్తూ ఉంటాడు, డ్రెస్లే కొని పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారో నాకేం తెలియదు సార్. అయ్యో బాబోయ్, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఏమైందిరా? అరే బబ్లు, ప్రీతి ఇక మీద నీదేరా. రే అదేమో వాడితో తిరుగుతోంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అరే పిచ్చోడా, ప్రేమించడం అంటే వెంటబడి తిరగడం ఒక్కటే కాదురా, అప్పుడప్పుడు తెలివిగా ఆలోచించాలరా. తెలివిగా. తెలివిగానా? ఏం చేద్దాం చెప్పు. ముందు పని చేద్దాంరా. డాక్టర్ అంకుల్ ఇంటికి వెళ్దాం రా. డాక్టర్ అంకులా? అవునరా, ఇంటికి వెళ్ళి భోంచేసి వెళ్దాం రా. అరే బబ్లు, నువ్వా? హే నిఖిత, ఇక్కడ. అవును, మీరేంటి ఇలా వస్తున్నారు? ఈ డాక్టర్ మా అంకులే. అలాగా? ఓకే ఫ్రెండ్స్, నేను బయట వెయిట్ చేస్తాను. నేను ఇటు వెళ్తారా? అంకుల్ ఇటున్నారా? హలో అంకుల్. హలో అంకుల్. హలో. మీ అంకుల్ ఎలా ఉన్నారు బబ్లు? ఆయనకేంటి అంకుల్, రాత్రిపూట కూడా డాన్స్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అంకుల్. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ వాతావరణం అన్ని మాకు బాగా నచ్చాయి అంకుల్. ఆర్ యు హ్యాపీ? యా అంకుల్, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మీరేం వర్రీ కావద్దు అంకుల్, మాకక్కడ చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, మేము వస్తాం. ఓకే బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. హాయ్. ఏంటి ఫ్రెండ్స్, ఇంత లేట్ అయింది? మా అంకుల్తో మాట్లాడుతూ కూర్చున్నాం. బోర్ కొట్టిందా? పర్వాలేదులే. అవును, ఏంటి చాలా స్లిమ్ గా కనపడుతున్నావు? మీ మీద బెంగ ఎక్కువై. గుడ్ జోక్. నిఖిత, నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడికి దగ్గరలోనే. దగ్గరలోనేనా? అవును, ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్, తర్వాత ఫస్ట్ రైట్. అక్కడ జూనియర్ కాలేజ్ ఉంటుంది, దాని పక్కనే. అయితే దగ్గర హెల్ప్ చేయాలి. ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా పనుందా? చెప్పండి. కొంచెం పనుంది. నువ్వురా. నిఖిత, నీకు ప్రీతి అని ఓ అమ్మాయి విషయం చెప్పాలి.
అయితే నువ్వు వస్తున్నావా? ఓకే. ఏం మాట్లాడుకుంటున్నారు? అది సస్పెన్స్. హాయ్ ప్రీతి, ఎప్పుడు వచ్చారు? ఏంటి చాలా డల్గా కనపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, అంజలి ఎదురు చూస్తుంటుంది. అంజువా? నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. మీరు జాయిన్ కావచ్చు కదా రాహుల్తో. ప్రీతి, తను నిఖిత. హాయ్. కూర్చోండి. ఇతను రాహుల్. హాయ్. 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 మిమ్మల్ని రీనా బర్త్డే పార్టీలో చూశాను. అవును, తను మీ ఫ్రెండా? మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. యాక్చువల్లీ నేను మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. దీనికోసం నేను ఎంతో మందిని కలుస్తుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మన ఇద్దరం ఎందుకు కలిసి పనిచేయకూడదు? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా? ఎక్స్క్యూజ్ మీ, రండి. ప్రీతి, అదేంటి అతను నిన్ను వదిలేసి తనతో? నాకేం అర్థం కావట్లేదు. మీతో కలిసి పనిచేయడం నాకు ఇష్టమే. ఐ లవ్ యూ. ఐ టు. నేను వెళ్తున్నాను. చూసావా ఎలా చక్ర తిప్పారు? వెళ్ళి లైన్లో పెట్టుకురా. వస్తా. బేరర్. వెన్నెల్లో హాయ్ హాయ్, కన్నుల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. రై గౌతమ్, ఏంట్రా? పదరా పార్టీ చేసుకుందాం. పార్టీనా? ఎందుకురా? ప్రీతి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఏంటి? ప్రీతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? తను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో చెప్పిందా? ఫ్యూచర్ లో తెలుస్తుందా నీకు? రేయ్ చూడు బబ్లు, ప్రీతితో నువ్వు అసలు కరెక్ట్ గా మాట్లాడేవారా? ప్రీతి నాతో చెప్పిందిరా నన్నే ప్రేమిస్తున్నానని. అంతేకాదు ఫ్యూచర్ లో కూడా నాతోనే ఉంటానంది. అయితే ఇప్పుడు ఏమంటావురా? రే గౌతమ్, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదంట్రా నువ్వు. నువ్వు వస్తావా లేకపోతే నీ బదులు అంకుల్ తీసుకెళ్ళమంటావా? ఏంటి అంకుల్ అంకుల్ అంటున్నారు? హలో అంకుల్, నా సహాయం ఏమైనా కావాలా? ఐఎమ్ రెడీ. అదే చెప్తున్నాను అంకుల్, నేను కూడా. ఏం లేదు అంకుల్, వీడు ప్రీతితో లవ్ లో సక్సెస్ అయినందుకు మీకు పార్టీ ఇస్తారంటున్నాడు. నాకు తెలుసు. ఈ రోజు సాయంత్రం ఇతను ఒక అమ్మాయితో వెళ్తుంటే చూశాను. నేను ఎంత పిలుస్తున్నా అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడయ్యా. క్షమించండి అంకుల్, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఓకే, విషయం ఏంటో చెప్పు. చెప్పనా? చెప్పు. నేను ఒక మంచి పార్టీ ఇస్తాను. చాలా సంతోషం. వెళ్దామా? ఓకే పద. రే గౌతమ్, నువ్వు చుక్కలు లెక్క పెట్టరా. వీడికంతే. ఈ దొంగ కుక్క ఇప్పటికే 2 సార్లు ఖర్చింది. రే నువ్వు నోర్మై. ఏంటి అంకుల్ ఇది? ఇంత తాగారేంటి మీరు? ఏంటిది? రే నువ్వు ఇంటికి పద. పద ఇంటికి. నన్ను ఖర్చుని కుక్కను వదలనా? దీన్ని కొట్టి కొట్టి చంపుతా. చంపే బాబులు, కుక్కల్ని కొట్టడానికి పోలీస్ పర్మిషన్ కూడా ఉన్నాయి. ఉంది ఉంది ఉంది. రే ఆ కుక్క రేపు చంపుతూ గానీ ముందు మేకను వదలరా. వదలరా. నేను దీన్ని వదలను దాకా వదలను. పద. ఎక్కడికి వెళ్తావే? మళ్ళీ వచ్చి అంత ఏమైంది? ఏమైంది గౌతమ్కి? ఇంతవరకు బానే ఉన్నాడు కదా? భలేవారే ఆంటీ, నాకేం కాలేదు. వీళ్ళిద్దరే బాగా తాగొచ్చారు. ఆంటీ వీళ్ళిద్దరే తాగారు. ఈ రోజు తాగడానికి కారణం వేరే ఉందిలే. కారణమా? కారణం ఏముంటుంది? మీరు తాగి వీళ్ళని కూడా తాగించి పాడు చేస్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఏంటి నీకోలా? తప్పు తప్పు. తప్పు తప్పు. అంకుల్ కు కంపెనీ. వాళ్ళు ఏమన్నా తాగమని బలవంతం చేశారా? లేదు లేదు. వీళ్ళు అసలు మందే కొట్టరు, అందుకే ఉన్న మందంతా నేనే కొట్టాల్సి వచ్చాను. కాదంటే సీసా మూత ఎక్కడో పడిపోయింది, అందులో ఈగలు దోమలు పడతాయని, అలా పడితే అది పాడైపోతాయని అంకుల్ నేను ఇద్దరం కలిసి మొత్తం తాగేసామంటే అంతే. అందుకే మేము తాగాల్సి వచ్చింది. చాలే, వాళ్ళిద్దరిని లోపల తీసుకురా గౌతమ్. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.